హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ తమ్నేల్ చూసారు కదా. సోది పెట్టకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. అనుకోకుండా అయితే హన్మకొండకి వెళ్తున్నాం. ఎందుకు ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తా, తప్పకుండా చూడండి. వీడియో బాగుండబోతుంది. నేను మా ఆయన చిన్నోడు రెడీ అయిపోయాము, ఇంకా బయలుదేరడమే. ఎందుకంటే ఎండాకాలం కదా, ఎండకాక ముందుగా వెళ్ళాలి అని అనుకున్నాము. కానీ అప్పటికే టైం వచ్చేసి పొద్దుగాల 10 అవుతుంది. పెద్ద అబ్బాయిని తీసుకెళ్లట్లేదా అని మీరు అనుకోవచ్చు. ప్రజెంట్ వాడు మాతో లేడు. హన్మకొండలోనే మా చిన్ననే వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాడనమాట. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా ఇవ్వగానే వాడైతే వెళ్ళిపోయిండు. వెళ్ళి కూడా 3-4 డేస్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నారా అని మీరు అనుకోవచ్చు. లేదు, అనుకోకుండా షాపింగ్ పర్పస్ కి హన్మకొండ వెళ్తున్నాం. వాడు పోయి కూడా 3-4 డేసే కదా అవుతుంది. ఒక 1 వీక్ అయ్యాక తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అయితే విషయం ఏమిటంటే సమ్మర్ కదా, పిల్లలకి డైలీ వేర్ టీ షర్ట్ షార్ట్స్ తీసుకుందాం అనే ఉద్దేశంతో హన్మకొండ విశాల్ మార్ట్ కి అయితే వచ్చినాం. ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్ లో వస్తాయని తెలిసింది. నర్సంపేటలో కూడా సెర్చ్ చేసాము, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువైంది. క్వాలిటీ కూడా పెద్దగా ఏమీ లేదు. అందుకోసమే ఒక్క అడుగు ఇక్కడికి వచ్చినాము. ఎట్లాగో మా ఆయనకి ఈ రోజు డ్యూటీ కూడా లేదు. నిజం చెప్పాలి అంటే వెళ్ళాలి అనే తాటే లేదు. సడన్ గా మా ఆయన వెళ్దాం అనేసరికి ఫాస్ట్ గా రెడీ అయిపోయి వచ్చేసాము. ఇక్కడైతే మా చిన్నోడికి డైలీ వేర్ టీ షర్ట్స్ చూస్తున్నాం. అరే, మన ఆనవాయితీ ప్రకారం అసలు ముచ్చట చెప్పుడే మర్చిపోయాను. మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, నా కంటెంట్ వీడియోస్ నచ్చితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ హైప్ నాకు చాలా సపోర్ట్ నిస్తుంది. ప్లీజ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. మేము విశాల్ మార్ట్ కి రావడం ఇదే ఫస్ట్ టైం. క్వాలిటీ కాస్ట్ ఎట్లుంటుందో ఏమో అనుకున్నాను, కానీ జర మంచిగానే ఉంది. హన్మకొండ, వరంగల్, నర్సంపేట్ ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఈ విశాల్ మార్ట్ కి ఎప్పుడైనా వచ్చిలాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. టీ షర్ట్స్ అయితే పిల్లలకి డైలీ వేర్, పార్టీ వేర్ టైప్ లో చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా పెద్దగా ఏమీ లేదు. రీజనబుల్ ప్రైస్ కి వచ్చేసినాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇలాంటి లగేజ్ బ్యాగ్ తీసుకోవాలి అని. ట్రిప్స్ కి కనుక వెళ్ళినప్పుడు బాగుంటది కదా, బట్టలు కూడా చాలా పడతాయి. ఇలా పట్టుకొని వెళ్ళడానికి కూడా చాలా స్టైలిష్ గా ఉంటది కదా. 1000 రూపాయలు 1200 వస్తే తీసుకునేటోళ్ళం, కానీ 1500, 1700 కూడా ఉన్నాయి. కానీ అవి చిన్న సైజ్ లో ఉన్నాయి అనమాట. మాకు నచ్చినవి మాత్రం 2000కు పైగానే ఉన్నాయి. వామ్మో, అంత బడ్జెట్ పెట్టలేమని చక్కగా సైడ్ కి వచ్చినాం. కానీ ఈసారి ఎప్పుడైనా ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం పక్కా తీసుకోవాలి. ఎటైనా ట్రిప్స్ కి గానీ, తీర్థయాత్రలకి గానీ వెళ్ళినప్పుడు మూటలు ముళ్ళలు కట్టుకోకుండా ఒకే బ్యాగ్ లో ఉంటే మంచిగా ఉంటది కదా. అయ్యో, అది ఏ బ్యాగ్ లో పెట్టినో, ఇది ఏ సంచిలో పెట్టినో అని దేవులాడకుండా ఒకే దాంట్లో అన్ని కూడా పెట్టుకోవచ్చు. చూద్దాం నెక్స్ట్ టైం ఏం జరుగుతుందో. ఆల్రెడీ మా చిన్నోనికి గ్లాసెస్ ఉన్నాయి. ఇగో మా బావ కాలర్ దగ్గర పెట్టుకున్నారు చూసిలా, అవే. సో నాకు మళ్ళీ కావాలి అని ఏడుస్తుంటే చూస్తున్నాం, బట్ పెద్దగా నచ్చలేదు. ఇక అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇంటికి వచ్చే దారిలో ఆకలి అవుతుందని చిన్నోడు అంటే ఇంకా మా బావ బిర్యానీ తినడానికి దేశీ కిచెన్, దాస్ కిచెన్ అక్కడికైతే తీసుకొచ్చిండు. హన్మకొండలో ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టిండు. అది ఇంకా రాలేదు. ఈ లోపు నేను అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ కి అయితే రిప్లై ఇస్తున్నా. హ్యాపీగా తినేసి ఇంటికైతే వచ్చినాము. దారిలో ఎక్కడ కూడా వీడియో తీయలేదు, ఎందుకంటే బీభత్సమైన ఎండ, బ్యాగు చిన్నోడు కాబట్టి ఇంకా రిస్క్ పడ్డాం. అందుకోసమే వీడియో అయితే షూట్ చేయలేదు. డైరెక్ట్ గా తినేసి ఇంటికైతే వచ్చేసి ఎండకి ఫుల్ స్వెట్, టైర్డ్ అయిపోయాను. జర్నీ చేసినాం కదా. ఇప్పుడైతే నేను స్నానం చేసి వస్తా ఫ్రెష్ అయ్యి. అమ్మయ్య, పానం ఇప్పుడు నిమ్మలంగా ఉన్నా. వీడియోలో వేసుకున్న పెప్లం టాప్ నేను స్టిచ్ చేసుకుంది. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేశాను. మేబీ మీరు చూసే ఉండొచ్చు. నేను ఉండేదే కొంచెం లావు, ఇంకా ఈ పెప్లం టాప్ లో ఇంకొంచెం లావుగా కనిపిస్తున్నా. అయినా కూడా ఈ పెప్లం టాప్ భలే ఫ్రీగా ఉంది. టీ షర్ట్స్ కంటే ఇదే బెటర్ అనిపిస్తుంది. కానీ ఎండాకాలం కదా, ఈ జార్జెట్ క్లాత్ కంటే కాటన్ క్లాత్ వేసుకోవడం బెటర్. హన్మకొండలో బిర్యానీ తిని బయలుదేరామని చెప్పాను కదా. ఒంటికి వచ్చేసరికి మస్తు దూపైతాంది. ఇంట్లో వాటర్ కూడా లేవు, అడుగునున్నాయి. ఇంకా ముంచుకొని 2 గ్లాసుల వాటర్ తాగినాక పానం నిమ్మలబడ్డది. ఫ్రిడ్జ్ వాటర్ హెల్త్ కి అంత మంచిది కాదు అని చెప్పేసి మేమే కుండ కొనుక్కొని వచ్చినాము. ఇవైతే మంచిగా హ్యాపీగా తాగిస్తున్నాం. నా పాటికి నేను నా వీడియోస్ షూట్ చేసుకుంటున్నాను. మా ఆయన గారు, మా చిన్నోడైతే కూలర్ వేసుకొని మంచిగా చల్లగా పడుకున్నారు. ఇంతకీ మేము ఏం షాపింగ్ చేసినాం, ఏం తీసుకున్నా అనేది చూపిస్తాను. యాక్చువల్ గా హాల్లోనే చూపించేదాన్ని, కానీ ఫుల్ ఉబ్బరిస్తాను అండ్ మస్తు అగడొత్తాన్ని. అందుకోసమే ఇంకా బెడ్రూమ్ లోకి వచ్చేసిన. మా ఆయన కూలర్ కూడా పెట్టింది కదా. పెద్దగా మేము తీసుకున్నది కూడా ఏమీ లేదు, కానీ బడ్జెట్ మాత్రం భారీగానే అయ్యింది. సో అన్ని బ్యాగ్ లో పెట్టినాయి కదా. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా తీసి బయట పెట్టిన తర్వాత ఏమేమి తీసుకున్నా అని క్లియర్ గా చూపిస్తా. మా ఆయన గారు ఇప్పుడు ఫీల్ అవుతుండు, వేస్ట్ గా పోయినాం, తెలియకుండానే డబ్బులు మొత్తం ముడిచినాయి. అయినా నేను చిల్లర సామాన్ ఏమీ తీసుకోలేదు. వెళ్ళేటప్పుడే ఇంటి దగ్గరనే ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఈ సామాన్ తీసుకోవాలి, ఇది ఇంతవరకే ఎక్కువగా చూడొద్దు అని. సరే ఏం తీసుకున్నానో చూపిస్తాను రండి. ఇవి వచ్చేసి పార్క్ ఎవెన్యూ బాడీ స్ప్రే 1+1 ఆఫర్ లో వచ్చినాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసి గ్లాస్ జార్స్. ఇంటి నిండా ప్లాస్టిక్ సామానే ఎక్కువైంది, కానీ పికిల్స్ కి ఇలా గ్లాస్ జార్స్ అయితేనే బాగుంటది కదా అని చెప్పి తీసుకున్నాను. రెండు, ఒకటి చిన్నది, ఇంకొకటి కొంచెం పెద్దగా ఉంటాయి. అండ్ ఇవి కాంబోలో 4 ప్లేట్స్ వచ్చినాయి. ఇవి ప్లాస్టిక్ అయితే కాదు, కానీ ఇలా కొడుతుంటే సౌండ్ వస్తుంది. మరి వీటిని ఏమంటారో నాకు తెలియదు. ఓట్స్ కూడా తీసుకున్నాము. అంటే ఓన్లీ ఓట్స్ ఒకటే కాదు, సీడ్స్, నట్స్, ఫ్రూట్స్ అన్ని కలిపి ఉన్న ఇంగ్రీడియంట్స్ అనమాట. హెల్త్ కి మంచిగా ఉంటది కదా అని తీసుకున్నాం. అండ్ దాంతో పాటు కాజూస్, అదే జీడిపప్పు. ఇంటికి వచ్చే దారిలో రోడ్డు మీద ఇలా బాటిల్స్ పెట్టుకుని అమ్ముతున్నారు. 200 రూపీస్ అంట. కూల్ వాటర్ పోస్తే కూల్ గానే ఉంటాయట 24 అవర్స్. ఎటైనా పోయినప్పుడు మంచిగా ఉంటది కదా అని చెప్పి తీసుకున్నాం. అండ్ దాంతో పాటు మా చిన్నోడికి అయితే డైలీ వేర్ షార్ట్, టీ షర్ట్ కాంబోలో తీసుకున్నాం. సమ్మర్ కదా, స్లీవ్స్ తో కంటే వితౌట్ స్లీవ్స్ తో వేసుకుంటూ ఫ్రీగా ఉంటదని మా చిన్నోడికి 2, మా పెద్దోడికి 2 తీసుకున్నాను.
అండ్ దాంతో పాటు ఎటైనా ఊరికి వెళ్ళడానికి నార్మల్ గా టీ షర్ట్స్ జీన్స్ మీదకి అవి కూడా మా చిన్నోనికి 2 మా పెద్దోనికి 2 తీసుకున్నాం. ఈ టీ షర్ట్స్ కి కూడా పెద్దగా కాస్ట్ ఏం పడలేదు, 200-150 లోనే వచ్చేసినాయి ఒకటి. వీటితో పాటు మా ఆయన గారు ఒక లోయర్ కూడా తీసుకున్నాడు, అదే నైట్ ప్యాంట్ అంటారు కదా. మా చిన్నోడు విశాల్ మార్ట్ లో ఎప్పుడైతే ఈ హల్క్ టీ షర్ట్ చూసిండో నాకు ఇదే కావాలి అని దాన్ని వదిలిపెట్టలేదు, ఇంకా దీన్ని కూడా తీసుకున్నాము. భలే డిఫరెంట్ గా ఉంది, ఎటైనా ఊరికి వెళ్ళినప్పుడు సింపుల్ గా మంచిగా ఉంటది కదా అని తీసుకున్నాం అన్నట్టు. అండ్ మా బావ గారు షూస్ వేసుకున్నప్పుడు సాక్స్ అయితే లేవు, అవి కూడా తీసుకున్నాం. బెల్ట్ కూడా తీసుకున్నాము. ఇదన్నమాట ఈ షాపింగ్. సో తెలియకుండానే బిల్లు మాత్రం మంచిగానే అయింది. సో ఓవరాల్ బిల్ వచ్చేసి 3400 చిల్లర. ఇంకా మేము ఫుడ్ గినక తిన్నాం కదా, మొత్తం అయితే 4000 బరాబర్ అయింది. చూడండి, అనుకోకుండా హన్మకొండకు పోయి 4000 రూపాయలు బొక్క పెట్టి వచ్చినాము. అంటే అన్నెసెసరీగా ఏం తీసుకోలేదు, అన్ని కూడా యూజ్ వే. ఇదన్నమాట ఈ వ్లాగ్. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటా, బాయ్.